ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టే రిమాండ్లో ఉన్న ప్రణీత్ రావుని రెండో రోజు విచారిస్తున్నారు. ఆదివారం ఆయన్ని కస్టడీలోకి తీసుకున్న ప్రత్యేక బృందం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసి విచారిస్తున్నారు. స్టేషన్ లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకి 14 రోజుల రిమాండ్ విధించగా ఆయనకు కస్టడీ కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. 7 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ఈ నెల 17 నుంచి విచారిస్తున్నారు. ప్రణీత్ రావు కాపీ చేసుకున్న డిజిటల్ పరికరాలు ఎక్కడ ఉంచాడనే అంశంపై అతన్ని పోలీసులు తొలి రోజు ప్రశ్నించారు. దీనికి ప్రణీత్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఇక కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి బృందం ప్రణీత్ రావు వద్ద పనిచేసిన ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఇక రెండో రోజు చెంచల్గూడ జైలు నుంచి ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు సెల్ ఫోన్, ల్యాప్టాప్లో ఉన్న డేటా రిట్రీవ్ చేసిన అధికారులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఎస్ఐబి కార్యాలయానికి ప్రణీత్ రావును తీసుకువెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు, రికార్డ్స్ మాయం చేసిన తీరు గురించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. 47 హార్డ్ డిస్క్లు కొత్త వాటితో రిప్లేస్ చేసినట్లు ఒప్పుకున్న ప్రణీత్ రావు అన్ని పొలిటికల్ పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు వివరించారు. అలాగే అతడి ఇంట్లో డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాంగ్మూలానికి తగ్గ ఆధారాలు సేకరిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మల, చెప్పండి. ప్రణీత్ రావుని రెండో రోజు కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? అవును దీపిక, ఈరోజు రెండో రోజు కూడా మళ్ళీ ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకొని అయితే విచారణ జరిపిస్తున్నారు. అది కూడా సీక్రెట్ ప్లేస్లో కూడా జరిపిస్తున్నారు. ఇప్పుడు మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఉన్నాము. ఇక్కడే తనని విచారిస్తున్నట్టుగా కూడా సమాచారం అందింది. అదేవిధంగా తనని ఫోన్లు ఎలా ట్రాప్ చేశారు, ఏ విధంగా ట్రాప్ చేశారు అనే విషయం పైన మాత్రం చాలా ఆరా తీస్తున్నారు ఇక్కడ పోలీసులు అయితే. అలాగే 47 ఫోన్లని 47 పెన్ డ్రైవ్లను కూడా తను చేసినట్టుగా ఉంది. ల్యాప్టాప్లను ధ్వంసం చేసి కూడా తను ధ్వంసం చేశానని ప్రణీత్ రావే ఒప్పుకున్నాడు. అదేవిధంగా తన ఇంటికి కూడా తీసుకెళ్లారు. తన ఇంటికి పంజగుట్ట పోలీసులు వెళ్ళి కూడా అక్కడ చూస్తే కూడా తన డైరీ మాత్రం దొరికింది. తన డైరీని స్వాధీనం చేసుకొని అందులో ఏ విషయాలు ఉన్నాయనే సంగతి మాత్రం ఇప్పటివరకు మనకు వెల్లడించలేదు. కానీ డైరీని అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రణీత్ రావును రెండో రోజు విచారణలో మాత్రము తనే ఒప్పుకున్నాడు కూడా. ఎందుకంటే నేను చేశాను, అది కూడా 17 రూములు తను 17 రూములు తనకు కేటాయించారు అప్పుడు తన పదవిలో ఉన్నప్పుడు. ఆ 17 రూమ్లలో 2 రూమ్లను మాత్రము కేవలము ఈ ఫోన్ల ట్రాపింగ్ గురించి కూడా, ఫోన్ల ట్రాపింగ్కి అందులో ఒకటి సిస్టమ్స్ తను డేటాని యూజ్ చేసుకున్నట్టుగా కూడా ప్రణీత్ రావు ఒప్పుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రణీత్ రావును ఎస్ఐబికి తీసుకొచ్చి, ఎస్ఐబి కార్యాలయానికి తీసుకొచ్చి అక్కడ రికార్డ్ చేయడం కూడా జరిగింది. తను చెప్తున్న వాంగ్మూలాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు అయితే రికార్డ్ చేయడం కూడా జరిగిందని సమాచారం తెలిసింది. కానీ ఈ రికార్డింగ్ని ఇంతవరకు కూడా బయటకైతే
చెప్పలేదు. కానీ ఈరోజు సాయంత్రం కూడా ఇక్కడ నుంచి మళ్ళా చెంచల్గూడ జైలుకి పంపిస్తారు అనేది మాత్రం తెలుస్తుంది. మళ్ళీ 3వ రోజు రేపు కస్టడీకి తీసుకొని ఇంకొన్ని విషయాలను కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి చాలా డెలికేటెడ్గా కూడా ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళు విచారణ అయితే మొదలు పెట్టారని కూడా తెలుస్తుంది. దీపిక. రైట్ నిర్మల, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ రిమాండ్లో ఉన్న ప్రణీత్ రావుని 2వ రోజు విచారిస్తున్నారు పోలీసులు. ఆదివారం ఆయనని కస్టడీలోకి తీసుకున్న ప్రత్యేక బృందం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసి విచారిస్తున్నారు. ఇక స్టేషన్ లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఈ కేసులో ప్రణీత్ రావుకి 14 రోజుల రిమాండ్ విధించగా ఆయనకు కస్టడీ కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. 7 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతోనే ఈ నెల 17 నుంచి విచారిస్తున్నారు. అయితే ప్రణీత్ రావు కాపీ చేసుకున్న డిజిటల్ పరికరాలు ఎక్కడ ఉంచాడనే అంశంపై అతన్ని పోలీసులు తొలి రోజు ప్రశ్నించారు. దీనికి ప్రణీత్ రావు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. అయితే కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి బృందం ప్రణీత్ రావు వద్ద పనిచేసిన ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు వారి వాంగ్మూలాలు నమోదు చేశారు.